ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ సమస్యల పరిష్కారానికి మన మిత్ర యాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధికి 115.5 కోట్ల కేటాయిస్తూ 77 వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక మార్గదర్శకాలను విద్యాశాఖ సవరించింది. అద్దె భవనాల్లో నడుస్తున్న 30 పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్కు సంబంధించి గ్రీవెన్స్ నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కేవలం కొత్త పింఛన్ గ్రీవెన్స్ కు సంబంధించి ఆగస్టు 15 నుంచి మనమిత్ర యాప్లో సమస్యలను నమోదు చేసుకోవచ్చని సర్ప్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి వాకాటి కరుణ తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పింఛన్కు సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేసి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయొచ్చు అన్నారు. పింఛన్కు సంబంధించి ఏ సమస్య ఉన్నా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని, మన మిత్ర యాప్ ద్వారా ఫిర్యాదులు చేయడం వల్ల సమస్యలు త్వరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు. పింఛన్కు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నవారు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.